నెక్స్ట్ డౌట్ ఏంటంటే చాలా కామన్‌గా ఎక్కువ మంది నన్ను అడిగింది హోమియో గానీ, ఫంక్షనల్ మెడిసిన్ గానీ, ఆయుర్వేదం గానీ ఇవన్నీ వాడొచ్చా? నౌ ద ఆన్సర్ ఈజ్ నాట్ సింపుల్ బికాజ్ మేము అలోపతిక్ డాక్టర్ అయ్యుండి ఆల్టర్నేట్ బ్రాంచ్ గురించి మేము టోటల్‌గా కమెంట్ చేయకూడదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఎవిడెన్స్ అన్నది దేనికి ఉన్నది అన్నది చెప్పడం మా బాధ్యత. ఆ తర్వాత పేరెంట్స్ డెసిషన్ వాళ్ళు తీసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ వరల్డ్ వైడ్‌గా కూడా ఈ మూడిటికి సైంటిఫిక్ బ్యాకప్ ఏమీ లేదు. అంటే వాళ్ళు చేస్తున్న కొంతమందిలో ఇంప్రూవ్మెంట్స్ చూసాము అని వాళ్ళు క్లెయిమ్ చేయడం తప్ప సైంటిఫిక్గా రీసెర్చ్ బేస్డ్గా అయితే ఎక్కడ వీటి గురించి జరగలేదు. సో స్టార్టింగ్ ఫ్రమ్ కీలేటింగ్ ఏజెంట్స్, టాక్సిక్ మెటల్స్, అలర్జన్ టెస్టింగ్స్, ఫంక్షనల్ మెడిసిన్, హోమియో, ఆయుర్వేదంలో స్పెసిఫిక్గా మార్పులు ఉన్నాయని మాత్రం ఎక్కడ తేలలేదు. అఫ్కోర్స్ జెన్యున్గా చేసే పర్సనల్ ఉండొచ్చు. సో వాళ్ళతో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేస్తున్న విధానం బట్టి మీకు వాళ్ళ మీద గురి ఉంటే మీరు ట్రై చేయొచ్చు. కానీ దానికి సైంటిఫిక్ బ్యాకప్ అయితే లేదు. బట్ డెఫినెట్లీ డూ నాట్ బిలీవ్ ఇన్ ద పీపుల్, దీస్ 3 కైండ్ ఆఫ్ పీపుల్. ఎవరంటే ప్యాకేజ్ సిస్టమ్ ఎవరైతే చెప్తున్నారో, అంటే 1 ఇయర్ వరకు తప్పనిసరిగా వాడాలి, మధ్యలో మా మెడిసిన్ ఆపకూడదు, ఆపితే నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి, ఆర్ 1 ఇయర్ పాటు ఒకేసారి పే చేయాలి, ఇలాంటివి చెప్పే వాళ్ళని అస్సలు నమ్మొద్దు. సెకండ్, ఏ థెరపీస్ తీసుకోవద్దు, మా మెడిసిన్ వాడుతున్నప్పుడు ఇంకా ఎటువంటి మెడిసిన్ వాడొద్దు, ఎటువంటి అపాయింట్మెంట్స్ తీసుకోవద్దు అన్న వాళ్ళని కూడా ప్లీజ్ నమ్మొద్దు. అండ్ థర్డ్, ఒకవేళ మీరు దాని కాంపోజిషన్ అడిగినప్పుడు, అంటే ఈ మెడిసిన్లో అసలు ఏముంది డాక్టర్ అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పగలగాలి. సో ఒక జెన్యున్ పర్సన్ ఎప్పుడు కానీ హైడ్ చేయాల్సింది ఏమి ఉండదు, ఇందులో ఉన్న కాంపోజిషన్ ఇది అని చెప్తారు. సో ఎవరైతే కాంపోజిషన్ చెప్పట్లేదో వాళ్ళని కూడా మీరు నమ్మకండి. సో దిస్ ఇస్ ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన ఒక డెసిషన్. బట్ బై అండ్ లార్జ్ చెప్పాలంటే ఫ్రాడ్సే ఎక్కువ జరుగుతున్నాయి. నెక్స్ట్ కామన్ క్వశ్చన్ నేను చూసేది ఏంటంటే, చిన్నప్పుడు ఒకసారి నేర్చుకున్నవి, మాట్లాడినవి వీళ్ళు మర్చిపోయారు కదా, దాన్ని మనం రిగ్రెషన్ ఏదైతే అంటున్నామో, మళ్ళీ ఫ్యూచర్లో ఇలా రిగ్రెస్ అయ్యే అవకాశం ఉందా అని. సో ఆటిజంలో రిగ్రెషన్ అనేది యూజువలీ 1 టైమ్ ఈవెంట్. బ్రెయిన్ చాలా స్పీడ్గా ఎదుగుతున్న టైం, అంటే లైక్ 1 to 2 ఆర్ ఎట్ ద మ్యాక్స్ 2.5 years లోపే మనం ఈ రిగ్రెషన్ అనేది చూస్తాము. ఆ తర్వాత రిగ్రెషన్ అనేది యూజువల్గా ఉండదు. కాకపోతే కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ డిపెండింగ్ ఆన్ వాళ్ళ ఎన్విరాన్మెంట్ బట్టి, వాళ్ళకి నేర్పిస్తున్న విధానం బట్టి, వాళ్ళ సరౌండింగ్స్ బట్టి వాళ్ళు కొన్నిసార్లు బాగా నేర్చుకోవచ్చు, కొన్నిసార్లు స్లో అవ్వచ్చు. బట్ రిగ్రెషన్ అనేది మళ్ళీ ఉండదు. ఎవ్రీ ఇయర్ ఏజ్తో పాటు వాళ్ళకి కొద్దిగా మెచ్యూరిటీ పెరుగుతున్న కొద్దీ మీరు ఇంప్రూవ్మెంట్సే చూస్తారు తప్ప మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది మాత్రం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వమంటారా లేకపోతే కొంచెం రిలాక్స్ అవ్వచ్చా? సో డయట్స్ గురించి నేను ఒక కంప్లీట్ 2 వీడియోస్ ఆల్రెడీ చేశాను. ఆటిజం ADHDలో ఎలాంటి డైట్స్ ఫాలో అవుతున్నారు ప్రస్తుతం, అసలు దానికి బేసిస్ ఉందా లేదా అని, దాని లింక్ నేను కింద పెట్టాను. సో పేరెంట్స్ ప్లీజ్ కైండ్లీ వాచ్ దట్ అగైన్. చాలాసార్లు ఓవర్ బోర్డ్ వెళ్ళి డైటరీ చేంజెస్ చేస్తున్న పేరెంట్స్ని నేను చూస్తున్నాను. అంటే దీనికి ఎటువంటి సైంటిఫిక్ బ్యాకప్ లేకుండా జస్ట్ బికాజ్ ఒక దగ్గర చెప్పారని కంప్లీట్గా ఫ్రూట్స్ అన్నీ ఆపేయడం, ఇంకొక దగ్గర చెప్పారని కంప్లీట్గా రైస్ అనేది కూడా ఆపేయడం, ఇంకొక దగ్గర ఓన్లీ మిల్లెట్ మాత్రమే పెట్టమన్నారని ఇంకా ఎటువంటి వేరే పదార్థాలు ఇవ్వకుండా పెట్టడం, ఇంత ఓవర్ బోర్డ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో దీని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే మీరు ఇప్పుడు గూగుల్లో యూ క్యాన్ సర్చ్ వాట్ ఆర్ ద డయట్స్ ఫర్ ఆటిజం దట్ ఆర్ అండర్ ఎవిడెన్స్ బేస్డ్ అని. సో మరి ఓవర్గా డైటింగ్ చేయాల్సిన అవసరం మాత్రం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, థెరపీ ఇలా ఇస్తూనే ఉండాలా? అంటే వీళ్ళు 5 years అయిపోయింది, వీళ్ళకి 6 years వచ్చాయి, ఓకే మేము 2-3 ఏళ్ళు థెరపీస్ ఇచ్చాము, ఇది అసలు ఎంతవరకు కంటిన్యూ చేయాలి? అగైన్ ఆన్సర్ ఈజ్ నాట్ వెరీ సింపుల్. కానీ బై అండ్ లార్జ్ చైల్డ్ కనుక మీ మాట బాగా అర్థం చేసుకుంటున్నాడు, మీరు చెప్పింది వాడు వింటున్నాడు, కొత్తగా మీరు ఏమైనా నేర్పిస్తే వాడు నేర్చుకుంటున్నాడు అనుకుంటే కనుక మీరు, అండ్ బాగా హైపర్ యాక్టివ్గా మరీ రెస్ట్లెస్గా లేడు అనుకుంటే కనుక మీరు స్లోగా థెరపీస్ని డిక్రీజ్ చేసుకుంటూ రావచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇంట్లో వాడి టైంని మీరు ఎంత ఎఫెక్టివ్గా కొత్తవి నేర్పించడానికి యూజ్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. సో మరి మాకు ఎలా తెలుస్తాయి మేము ఏం నేర్పించాలంటే, దట్ ఈస్ వేర్ అ థెరపిస్ట్ రోల్ విల్ కమ్. సో వాళ్ళతో మాట్లాడుతూ పోనీ టార్గెట్స్ పెట్టుకుని రఫ్గా ఈ 2 monthsలో మేము ఏం నేర్పిద్దాం అనుకుంటున్నాము, ఎలాంటి యాక్టివిటీస్తో చేపిద్దాం అనుకుంటున్నాం అన్నది ఒక గైడెన్స్ తీసుకుంటూ స్లోగా వీళ్ళని థెరపీస్ నుంచి తగ్గించవచ్చు. బట్ కొంతమంది పిల్లల్లో అది వీలు అవ్వకపోవచ్చు, ఇంట్లో వాళ్ళు అసలు వినట్లేదు, కొత్తవి అసలు ట్రై చేయట్లేదు అన్నప్పుడు
ప్రాబబ్లీ వీ హ్యావ్ టు కంటిన్యూ ద థెరపీస్ ఫర్ ఎ లాంగ్ టైం. దీనికి ఎండ్ అంటూ ఏమీ లేదు, కానీ బై అండ్ లార్జ్ అట్లీస్ట్ ఒక 7-8 ఇయర్స్ వచ్చే వరకు మాత్రం వాళ్ళకి డెఫినెట్గా మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ తర్వాత మేబీ ఇట్ విల్ బీ లైక్ అ ఫంక్షనల్ స్పీచ్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ లాగా సపోర్ట్ ఇవ్వచ్చు. అండ్ అలోపతిక్ మందులు వాడొచ్చా అనేది చాలా కామన్ క్వశ్చన్. అండ్ సెకండ్ కామన్ క్వశ్చన్ ఏంటంటే, మేము ఆల్రెడీ హోమియో వాడుతున్నాం, మరి అలోపతి మందులు వాడొచ్చా? సో అలోపతిక్ మందుల గురించి కూడా నేను ఒక కంప్లీట్ డీటెయిల్ వీడియో చేశాను, లింక్ కింద పెడతాను. సో డెఫినెట్లీ మెడిసిన్స్ అనేవి కొన్నిసార్లు చాలా హెల్ప్ అయిన పేరెంట్స్ ఉన్నారు. అంటే లిటరలీ వాళ్ళు నాకు మెసేజెస్ రిటర్న్లో పంపించారు దట్ మేము చాలా భయపడుతూ ఇన్ని రోజులు ఎప్పుడు మెడిసిన్ వాడలేదండి, అసలు ఇంత కామ్గా మేము పిల్లోడిని ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు రెస్ట్లెస్గా ఉండేవాడు, స్టిమ్మింగ్లోనే ఉండేవాడు, ఈ మెడిసిన్ తర్వాత చాలా కామ్ అయ్యాడు అని. సో అలా కొద్దిగా కోర్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు ఎవరికైతే మేము సెలెక్టివ్గా మెడిసిన్స్ పెడతాము. సో బీ ఓపెన్ టు ద పాసిబిలిటీ అండ్ దాని గురించి అపోహల్ని నమ్మకుండా డాక్టర్ ఏం చెప్తున్నారు అన్నది పూర్తిగా అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోండి. అండ్ లాస్ట్ కామన్ క్వశ్చన్ నేను చూసేది ఏంటంటే, స్టెమ్ సెల్ థెరపీ అంటున్నారు మేడం, ట్రై చేయమంటారా, లేకపోతే మీ ఉద్దేశం ఏంటి అని. స్టెమ్ సెల్ అనేది రీసెర్చ్లో ఉన్న ఒక మొడాలిటీ. అంటే కంప్లీట్గా దీనికి అసలు ఎఫెక్టే లేదు అని కూడా చెప్పలేను, బట్ అట్ ద సేమ్ టైం చేయించండి తప్పనిసరిగా అని చెప్పేంత ఎవిడెన్స్ కూడా ఇంకా రాలేదు. ఇండియాలో అనే కాకుండా మెనీ అదర్ నేషన్స్లో కూడా దీని మీద ఇంకా ట్రయల్స్ జరుగుతున్నాయి. అంటే ఈవెన్ అమెరికా లాంటి దేశాలు ఎక్కడైతే మీకు మెడికల్ లాస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయో అక్కడ కూడా కొన్ని యూనివర్సిటీస్లో వీళ్ళు ఈ ట్రయల్స్ ఇంకా చేస్తున్నారు. డ్యూక్స్ యూనివర్సిటీ, పనామా, ఇవన్నిట్లో. కాకపోతే వాళ్ళు చాలా క్లియర్గా పేరెంట్స్కి చెప్తారు, అంటే ఇది ఇంకా ట్రయల్లో ఉంది, మనం చేద్దాము, ఎలా ఉందో రిజల్ట్ అనేది మనం సీరియల్గా చూసుకుంటూ వెళ్ళాలి. సో ఎవరికైతే చేయలేదు, ఎవరికైతే చేశామో వీళ్ళిద్దరి రిపోర్ట్స్ని కంపేర్ చేసుకుని మాత్రమే ఫ్యూచర్లో మనం ఒక ఎవిడెన్స్ అన్నది పబ్లిష్ చేయొచ్చు అని. అండ్ దాంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్న పేరెంట్స్ మాత్రమే ఈ కైండ్ ఆఫ్ ట్రయల్స్కి వెళ్తారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియా లాంటి ప్లేస్లో ఏంటంటే ఇది డెఫినెట్గా యూజ్ అవుతుంది, తప్పనిసరిగా చేయించండి, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ ఉండడం వల్ల పేరెంట్స్కి పూర్తిగా దాని మీద అవగాహన లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళే చాలామంది ఉంటారు. సో రిజల్ట్ అసలు ఉండదా అంటే వి రియలీ డోంట్ నో రిజల్ట్ అనేది దానివల్ల వచ్చిందా, లేకపోతే థెరపీ వల్ల వచ్చిందా, లేకపోతే టైం వల్ల వచ్చిందా అన్నది. బట్ ఇట్ ఈస్ స్టిల్ అండర్ రీసెర్చ్. అండ్ ఇండియన్ లాస్ ప్రకారం అయితే ప్రస్తుతం ఇది లీగల్ కాదు. సో నో థెరపీ సెంటర్ షుడ్ బి యాక్చువల్లీ అడ్వకేటింగ్ ఫర్ అ స్టెమ్ సెల్ థెరపీ ఇన్ ఇండియా, అట్లీస్ట్ యాజ్ ఆఫ్ నౌ. మేబీ ఇన్ ఫ్యూచర్ వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ అస్ మనం అది చూడాల్సి ఉంటుంది. సో ఐ థింక్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వెరీ కామన్ డౌట్స్ నాకు వచ్చేవి పేరెంట్స్ దగ్గర నుంచి. ఐ విల్ ట్రై టు మేక్ అనదర్ వీడియో విత్ అగైన్ సమ్ ఆఫ్ ద అదర్ కామన్ డౌట్స్. మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అపాయింట్మెంట్ ద్వారా అంటే భీమవరం అండ్ హైదరాబాద్ ఈ 2 ఏరియాస్లో అండ్ ఆన్లైన్ కన్సల్టేషన్లో ఐ విల్ బీ అవైలబుల్. యూ కెన్ కాంటాక్ట్ ఆన్ ద నంబర్ ఇన్ ద డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ.